ఈరోజు దేవుని వాగ్దానము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును. వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 1:19. విశ్వాస జీవితంలో మనం అనేకమైన శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంటామండి. అనేకమైన అరణ్య యొక్క పరిస్థితులు గుండా మనము ప్రయాణం చేసే ఉంటాము. దేవుని బిడ్డలుగా మన జీవితంలోని ఎప్పుడు కూడా ఏదో ఒక శ్రమ మన జీవితంలోకి వస్తూనే ఉంటుంది. కానీ ఆ శ్రమలోనంట దేవుడు మనకి ఆ శ్రమలో నువ్వే ప్రయాణం చేస్తావు, కానీ చివరికి ఆ శ్రమను జయించగలిగిన గొప్ప శక్తిని నీకు అనుగ్రహిస్తానని దేవాతి దేవుడు చెప్తున్నాడు. మనము అనారోగ్య సమస్యను శ్రమగుండా ఉన్నాము, ఆర్థిక ఇబ్బందులైన శ్రమగుండా, మన పిల్లల విషయంలో, లేకపోతే ఇంకే విషయంలో, లేకపోతే ఏదో ఒక కార్యం మన జీవితంలో జరగట్లేదు, అన్ని జనులు మనల్ని ఎంతగానో తక్కువ చేస్తూ వస్తారు. ఏ విషయంలో కూడా మనము యుద్ధం చేస్తున్నప్పటికీ దేవుడు ఒకరోజు మనకి విజయం ఇవ్వబోతున్నాడని ఆ విశ్వాసం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనము ధైర్యంగా నిలబడగలము. అయితే దావీదు మహారాజు కూడా ఏం చేస్తాడంటే గొలియాతును చంపడానికి ఆ రాళ్ళను పట్టుకొని వెళ్తాడండి. అందరూ లోకమంతా చూస్తున్నప్పుడు దావీదు మహారాజే ఆ రాళ్ళని విసురుతాడు. కానీ అక్కడ యుద్ధం చేసింది దావీదు మహారాజు కాదు, దేవాది దేవుడు యుద్ధం చేశాడు. అలాగే ఈరోజు కూడా మన జీవితంలో కూడా మనం అందరి లోకం దృష్టిలో మనమే యుద్ధం చేస్తున్నట్టు కనబడతాం, కానీ దేవాది దేవుడు ఆ యుద్ధంలో కలుగు చేసుకొని ఆ దాంట్లో మనకి గొప్ప విజయాన్ని ఇస్తాడు, గొప్ప ఘనతను దేవుడు మనకి ఇస్తాడండి. అటువంటి ఘనత, అటువంటి విజయం మనందరి జీవితంలో కొన్ని కలగాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించిన